రైట్ అమ్మా. నెక్స్ట్ మన టాపిక్ భూభాగం తర్వాత పౌరసత్వం అండి. దీన్నే మనం సిటిజన్షిప్ అని అంటాం ఆంగ్లంలో. అయితే ఇక్కడ పౌరసత్వం అనేటువంటి పదం సిటిజన్షిప్ అనేటువంటి పదానికి సిటిజన్షిప్ అనేటువంటి పదానికి అనువాదంగా మనం భావించాలి. సో పౌరసత్వం అనేటువంటి పదం సిటిజన్షిప్ అనేటువంటి ఆంగ్ల పదానికి ఇది అనువాదం. అంటే పౌరసత్వాన్ని ఆంగ్లంలో ఏమంటారయ్యా అంటే సిటిజన్షిప్ అంటారని చెప్పి మనం ఇక్కడ గమనిస్తాం. అయితే ఇక్కడ సిటిజన్షిప్ అనేటువంటి పదం ఏ భాష నుంచి ఏ పదాల నుంచి జన్మించింది? సిటిజన్షిప్ అనేటువంటి పదం ఏ భాష ఏ పదాల నుండి ఉద్భవించింది అనుకున్నప్పుడు ఈ సిటిజన్షిప్ అనేటువంటి పదం సివిస్ మరియు సివిటాస్ అనేటువంటి లాటిన్ పదాల నుండి వచ్చిందని చెప్పి మనం చెప్పుకుంటామండి. ఇవాళ పౌరసత్వం అనేటువంటి అంశాన్ని ఆంగ్లంలో సిటిజన్షిప్ అంటారు. ఈ సిటిజన్షిప్ అనేటువంటి పదం సివిస్ మరియు సివిటాస్ అనేటువంటి లాటిన్ భాషలో ఉన్నటువంటి పదాల నుండి వచ్చింది, ఉద్భవించింది అని చెప్పి మనం చెప్తాం. మరి ఇంతకీ సివిస్ మరియు సివిటాస్ అనేటువంటి లాటిన్ పదాల నుంచి సిటిజన్షిప్ అనే పదం వస్తే అసలు ఈ సివిస్ని తెలుగులో ఏమనాలి, ఈ సివిటాస్ని తెలుగులో ఏమనాలి? ఈ సివిస్ని ఏమంటారమ్మా అంటే సివిస్ అనగా పౌరులు, సివిటాస్ అనగా నగరము. సివిస్ అనగా పౌరులు, సివిటాస్ అనగా నగరము. అనగా దీని అర్థం ఏంటంటే పౌరసత్వం అనే భావన ప్రాచీన గ్రీకు నగర రాజ్యాలలో జన్మించింది అని అర్థం. పౌరసత్వం అనే భావన ప్రాచీన గ్రీకు నగర రాజ్యాలలో జన్మించింది, అని చెప్పి మనం ఇక్కడ చెప్పుకుంటాం. కనుక అమ్మ పౌరసత్వం అనేటువంటి పదం సిటిజన్షిప్ అనేటువంటి ఆంగ్ల పదానికి అనువాదం. సిటిజన్షిప్ అనేటువంటి ఆంగ్ల పదం సివిస్ మరియు సివిటాస్ అనేటువంటి లాటిన్ భాషలోని పదాల నుండి ఉద్భవించింది. సివిస్ని తెలుగులో పౌరులు అంటారు, సివిటాస్ని నగరం అంటారు. ఇట్ మీన్ పౌరసత్వం అనేటువంటి భావన ప్రాచీన గ్రీకు నగర రాజ్యాలలో జన్మించింది అని చెప్పి మనం ఇక్కడ చెప్పుకుంటాం. అయితే ఈ పౌరసత్వం గురించి రాజ్యాంగంలో దీని స్థానం ఎక్కడ పొందుపరచబడి ఉంది? పౌరసత్వం గురించి రాజ్యాంగంలో ఎక్కడ పొందుపరచబడి ఉందమ్మా అంటే పౌరసత్వం గురించి రాజ్యాంగంలోని 2వ భాగంలో అండి. ఎన్నో భాగంలో? 2వ భాగంలో. పౌరసత్వం గురించి రాజ్యాంగంలోని 2వ భాగంలో అది ఏ ఆర్టికల్ నుండి ఏ ఆర్టికల్ అమ్మా అంటే 5 నుండి 11 వరకు గల ఆర్టికల్స్. మనకు భూభాగం మొదటి భాగం అని చెప్పుకున్నాం, అది 1 to 4 ఆర్టికల్స్. ఆ తర్వాత అండి పౌరసత్వం 5 to 11 ఆర్టికల్స్. మరి పౌరసత్వం అనేటువంటి అంశం రాజ్యాంగంలోని 2వ భాగంలో మరి 5 నుండి 11 వరకు గల ఆర్టికల్స్ ఇక్కడ పౌరసత్వం గురించి తెలియస్తున్నాయని చెప్పి మనం చెప్పుకుంటాం. అయితే ఇక్కడ ఈ 2వ భాగంలో 5 నుంచి 11 వరకు గల ఆర్టికల్స్ పౌరసత్వం గురించి తెలియస్తున్నాయి. కానీ ఈ పౌరసత్వం అనేటువంటి అంశంలో విస్తృతమైన లేదా శాశ్వతమైన అంశాలు పొందుపరచబడి లేవు. ఈ పౌరసత్వం అనేటువంటి అంశంలో విస్తృతమైన శాశ్వతమైనటువంటి అంశాలు లేవు. ఏమని ఉందమ్మా అంటే 26 జనవరి 1950 రోజున భారత పౌరులు ఎవరైతే అయ్యారో వాళ్ళ గురించి మాత్రమే పొందుపరచున్నాయి తప్ప ఒక విస్తృతమైనటువంటి శాశ్వతమైనటువంటి అంశాలు ఇక్కడ పొందుపరచబడి లేవు. దీని అర్థం ఏంటి? మీరు ఎట్లా అర్థం చేసుకోవాలి దీన్ని అంటే ఇవాళ 5 నుంచి 11 ఆర్టికల్స్ ఉన్నాయి రాజ్యాంగంలో, కానీ ఎక్కడ కూడా విస్తృతమైన శాశ్వతమైనటువంటి అంశాలు లేవు అంటున్నాను. అలాగే 26 జనవరి 1950 రోజున భారత పౌరులైన వారి గురించి మాత్రమే ఉందని చెప్తున్నాను. ఇప్పుడు దీని అర్థం ఏంటయ్యా అని అంటే దీని అర్థం ఏంటంటే
భారతదేశంలో పౌరసత్వాన్ని ఎలా పొందాలి? పౌరసత్వాన్ని ఎలా పొందాలి, అలాగే ఎలా రద్దవుతుంది అనే అంశాలు లేవండి. ఆశ్చర్యం అనిపిస్తుంటుంది. భారత రాజ్యాంగంలో పౌరసత్వాన్ని ఎలా పొందాలి, ఎలా రద్దు చేయాలనే అంశాలు ఉన్నాయా లేవా అంటే ఉన్నాయంటాం మనం. కానీ భారత రాజ్యాంగంలో ఈ రోజుకు కూడా పౌరసత్వాన్ని ఎలా పొందాలి, ఎలా రద్దు చేయాలి అనే అంశం ఇప్పటికీ కూడా పొందుపరచబడలేదు. అందుకే మీకు ఏం చెప్తున్నాను అంటే, పౌరసత్వం గురించి రాజ్యాంగంలోని 2వ భాగంలో 5 నుండి 11 వరకు గల ఆర్టికల్స్ పొందుపరచబడి ఉన్నాయని చెప్తున్నాను. కానీ ఇక్కడ విస్తృతమైన శాశ్వతమైన అంశాలు లేవు. కేవలం 26 జనవరి 1950 ఈ దేశ పౌరులు ఎవరైతే అయ్యారో వాళ్ళ గురించి మాత్రమే పొందుపరచబడి ఉంది తప్ప, భారతదేశంలో ఒక వ్యక్తి పౌరసత్వాన్ని ఎలా పొందాలి, ఎలా రద్దు చేసుకోవాలి అనే అంశాన్ని భారత రాజ్యాంగం ఆ రోజు కాదు ఈ రోజు కూడా చెప్పలేదు. ఈ రోజు కూడా మన రాజ్యాంగంలో పౌరసత్వాన్ని ఎలా పొందాలి, ఎలా రద్దు చేయాలనే అంశం పొందుపరచబడలేదు. కానీ అక్కడ ఒక విషయం ఏమని పొందుపరుచుందంటే, పౌరసత్వానికి సంబంధించి ఎలాంటి చట్టాన్నైనా రూపొందించే అధికారం ఎవరికి ఉందమ్మా అంటే పార్లమెంట్కు ఉంటుంది. భారతదేశంలో పౌరసత్వం ఎలా పొందాలి, ఎలా రద్దు చేయాలనే అంశం రాజ్యాంగంలో ఇప్పటికి కూడా లేదు. కానీ పౌరసత్వం అనేటువంటి అంశం పైన ఏ చట్టం చేయాలనుకున్నా కానీ ఆ చట్టాన్ని చేసేటువంటి అధికారం పూర్తి స్థాయిలో భారత పార్లమెంట్కు ఉందనేటువంటి విషయాన్ని మాత్రం రాజ్యాంగం స్పష్టంగా చెప్పింది. అందుకేనమ్మా భారత పౌరసత్వాన్ని ఎలా పొందాలి, ఎలా రద్దు చేయాలనే అంశం పైన పార్లమెంట్ రూపొందించిన చట్టం ఉంది తప్ప ఈ రాజ్యాంగంలో ఈ రోజుకు లేదనే విషయం మీకు మళ్ళీ గుర్తు చేస్తున్నా. నేను గుర్తు చేస్తున్నా. ఇవాళ పౌరసత్వాన్ని ఎలా పొందాలి, ఎలా రద్దు చేయాలనే అంశం భారత పార్లమెంట్ నిర్ణయించింది తప్ప రాజ్యాంగంలో ఈ రోజు కూడా పొందుపరచబడి లేదు అనే విషయాన్ని మీరు గమనించాలి. అలాగేనమ్మా ఈ పౌరసత్వం అనేటువంటి అంశం ఏ జాబితాలో కలదు? ఈ పౌరసత్వం అనేటువంటి అంశం ఏ జాబితాలో కలదు? ఈ పౌరసత్వం అనేటువంటి అంశం అమ్మ గమనించండి, కేంద్ర జాబితాలో కలదు. ఈ పౌరసత్వం అనేటువంటి అంశం ఏ జాబితాలో కలదు అమ్మ అంటే కేంద్ర జాబితాలో కలదు అని చెప్పి మనం చెప్పుకుంటాం. ఈ అంశం ఎక్కడుందంటే కేంద్ర జాబితాలో ఉందని చెప్పి మనం ఇక్కడ అనుకుంటాం. అలాగేనమ్మా యూనియన్ లిస్ట్ కేంద్ర జాబితాలో కలదు. ఒక దేశంలో ప్రజలు ఎన్ని రకాలుగా ఉంటారు? అంటే ఏదైనా దేశంలో కావచ్చమ్మా. ఒక దేశంలో ప్రజలు వచ్చేసి ఎన్ని రకాలుగా ఉంటారమ్మా అంటే 2 రకాలుగా ఉంటారండి. దేర్ ఆర్ 2 types ఆఫ్ పీపుల్. ప్రజలు సాధారణంగా ఏ దేశంలో అయినా 2 రకాలుగా ఉంటారు. ఈ 2 రకాల్లో ఒకటి ఏంటమ్మా అంటే పౌరులు, 2 విదేశీయులు. ఒక దేశంలో ప్రజలు 2 రకాలుగా ఉంటారు. ఒకటి పౌరులు అండి, 2 విదేశీయులు. ఇక్కడ పౌరులు అనగా వీళ్ళని సిటిజన్స్ అంటారు. విదేశీయులు అంటే ఏలియన్స్ అంటారు. సో ఇక్కడ పౌరులని సిటిజన్స్ అని, విదేశీయులని ఏలియన్స్ అని చెప్పి అంటాం. సరే, ఎవరు పౌరులు అవుతారు, ఎవరు విదేశీయులు అవుతారు? మనం ఎట్లా గుర్తించాలి? పౌరులు అంటే ఎవరు, విదేశీయులు అంటే ఎవరు? సింపుల్ అండి. రాజకీయ హక్కులు ఒకవేళ ఉంటే వాళ్ళని ఏమంటారంటే అమ్మ పౌరులు అంటారండి. ఒకవేళ రాజకీయ హక్కులు లేకుంటే వాళ్ళని ఏమంటారమ్మా అంటే విదేశీయులు అంటారండి. మరి రాజకీయ హక్కులు ఉంటే పౌరులని, రాజకీయ హక్కులు లేకుంటే విదేశీయులు అంటారని చెప్పి మనం చెప్పుకుంటాం. రాజకీయ హక్కులు ఉంటే పౌరులు, రాజకీయ హక్కులు లేకపోతే విదేశీయులు, అంతే డిఫరెన్స్. సార్ రాజకీయ హక్కులు అంటే ఏంటి, అలాగే
దేన్ని రాజకీయ హక్కులు అంటారు? రాజకీయ హక్కులు అనగా ఏంటి అంటే, రాజకీయ హక్కులు అంటే ఏంటమ్మా అంటే ఓటు హక్కు ఉండాలి, పోటీ చేసే హక్కు, ఎన్నికల్లో పోటీ చేసే హక్కు ఉంటే దాని రాజకీయ హక్కు. అలాగే రాజ్యాంగ ఉన్నత పదవులు చేపట్టే హక్కు, సో ఇక్కడ ఓటు హక్కు, ఎన్నికల్లో పోటీ చేసే హక్కు, రాజ్యాంగ ఉన్నత పదవులు చేపట్టే హక్కు, రాజ్యాంగ ఉన్నత పదవులు చేపట్టేటువంటి హక్కు. కనుక అమ్మ ఇవాళ రాజకీయ హక్కులు ఉన్నట్లయితే పౌరులని, రాజకీయ హక్కులు లేనట్లయితే విదేశీయులని. రాజకీయ హక్కులు అనగా 1 ఓటు హక్కు అమ్మ, 2 పోటీ చేసే హక్కు ఎన్నికల్లో, 3 రాజ్యాంగ ఉన్నత పదవులు చేపట్టే హక్కు. ఇవి ఉంటే కనుక దాని రాజకీయ హక్కులు ఉన్నట్లు అంటారు, వాళ్ళని పౌరులు అంటాం. కానీ ఒక వ్యక్తి దీనికి భిన్నంగా స్పందించాడు, ఒక మాట అంటాడు. సాధారణంగా రాజకీయ హక్కులు అంటే ఎవరైనా చెప్పేది ఇదే, ఓటు హక్కు, పోటీ చేసే హక్కు, రాజ్యాంగ ఉన్నత పదవులు చేపట్టే హక్కు అని చెప్తాం. జనరల్గా ఎవరైనా సరే అదే మాట అంటాం. కానీ ఒక వ్యక్తి భిన్నంగా స్పందించి ఏమన్నాడంటే, పరిపాలించబడటానికి మరియు పరిపాలించడానికి చాలా భిన్నంగా స్పందించాడు. పరిపాలించబడటానికి, పరిపాలించబడాలి, మరి పరిపాలించగలగాలి. పరిపాలించబడటానికి, పరిపాలించడానికి అర్హతలు కలిగినటువంటి వాళ్ళే పౌరులు అవుతారంట. జనరల్గా రాజకీయ హక్కులు ఉంటే పౌరులు, రాజకీయ హక్కులు లేకపోయినట్లయితే విదేశీయులు అంటారు, మనకు తెలిసిన సూత్రం. రాజకీయ హక్కులు అంటే ఓటు హక్కు, ఎన్నికల్లో పోటీ చేసే హక్కు, రాజ్యాంగ ఉన్నత పదవులు చేపట్టే హక్కు. కానీ ఒక వ్యక్తి మాత్రం దీనికి భిన్నంగా స్పందించి, ఒక ప్రముఖుడు పరిపాలించబడటానికి, పరిపాలించడానికి అర్హత కలిగినటువంటి వాళ్ళని మరి పౌరులు అంటారని చెప్పారండి. అది చెప్పినటువంటి వ్యక్తి ఎవరమ్మా అంటే మన రాజనీతి శాస్త్ర పితామహుడైనటువంటి అరిస్టాటిల్ అని చెప్తాం. కనుక పరిపాలించబడటానికి మరియు పరిపాలించడానికి, మనం పరిపాలించబడాలి, మరి పరిపాలించగలగాలి. ఈ అర్హతలు ఎవరైతే ఉంటాయో ఇగో వాళ్ళు పౌరులు అని చెప్పి అరిస్టాటిల్ అన్నారు. అరిస్టాటిల్ దీంతో పాటు ఇంకో మాట కూడా అంటాడు, ఉత్తమ పౌరులు ఉత్తమ సమాజానికి కారకులు. ఉత్తమ పౌరులు ఉత్తమ సమాజానికి కారకులు. మరి ఉత్తమ పౌరులు అండి, ఉత్తమ పౌరులు ఉత్తమ సమాజానికి కారకులంట, ఉత్తమ సమాజానికి కారకులంట. మరి ఉత్తమ పౌరులు ఉత్తమ సమాజానికి కారకులు అని చెప్పి ఎవరన్నారయ్యా అంటే చెప్పండి. ఈ మాట కూడా చెప్పింది ఎవరమ్మా అంటే అరిస్టాటిల్ అని చెప్తాం. ఎవరన్నారండి? అరిస్టాటిల్ అంటాం. కనుక ఇవాళ రాజకీయ హక్కులు ఉంటే పౌరులు, రాజకీయ హక్కులు లేకపోతే విదేశీయులు అనేది మనకు సాధారణ సూత్రం, ఇది అందరికీ తెలిసిందే. ఆ రాజకీయ హక్కులు అంటే ఏంటో, ఓటు హక్కు, పోటీ చేసే హక్కు, ఉన్నత పదవులు చేపట్టే హక్కు మనకు తెలిసింది. కానీ ఇవాళ ప్రముఖుడైనటువంటి తత్వవేత్త, రాజనీతి శాస్త్ర పితామహుడు అరిస్టాటిల్ మాత్రం భిన్నంగా స్పందించారండి. ఆయన ఎలా స్పందించారంటే, పరిపాలించబడటానికి మరియు పరిపాలించడానికి అర్హతలు కలిగిన వ్యక్తి పౌరులు అన్నాడు. అలాగే ఉత్తమ పౌరులు ఉత్తమ సమాజానికి కారకులు అని చెప్పాడమ్మా అరిస్టాటిల్ అని చెప్పని ఇక్కడ చెప్పుకుంటాం. అలాగేనమ్మా భారత రాజ్యాంగం భారతదేశ పౌరులకు ఏ పౌరసత్వం ఇచ్చింది? భారత రాజ్యాంగం భారతదేశ పౌరులకు ఏ పౌరసత్వం ఇచ్చిందయ్యా అంటే, భారత రాజ్యాంగం భారత పౌరులకు ఏ పౌరసత్వం ఇచ్చిందమ్మా అంటే ఏక పౌరసత్వం ఇచ్చిందండి. ఏక పౌరసత్వం. మరి భారత రాజ్యాంగం భారత పౌరులకు ఏక పౌరసత్వం ఇచ్చింది, దాన్నే భారత పౌరసత్వం అంటారు. దాన్నే భారత పౌరసత్వం అంటారు. కనుక ఇవాళ భారత రాజ్యాంగం భారత పౌరులకు ఏక పౌరసత్వాన్ని ఇచ్చింది. అలాగే ఏక పౌరసత్వాన్ని మనం ఏమంటామంటే భారత పౌరసత్వం అంటాం. మరి ఇంతకీ ఈ ఏక పౌరసత్వాన్ని ఎక్కడి నుంచి తీసుకున్నాం? ఈ ఏక పౌరసత్వాన్ని ఎక్కడి నుంచి తీసుకున్నామంటే అమ్మా మనం బ్రిటన్ నుంచి తీసుకున్నామని చెప్తాం. ఏక పౌరసత్వాన్ని ఎక్కడి నుంచి తీసుకున్నామంటే మనం బ్రిటన్ నుంచి తీసుకున్నాము అని చెప్తాం. ఇది బ్రిటన్ నుంచి తీసుకున్నటువంటిది. అలాగే ఇదే సమయంలో ఇంకొక అంశం కూడా ఉంది ఇక్కడ. సార్ నిజంగా ద్వంద్వ పౌరసత్వం కూడా ఉంటుందా?
ద్వంద్వ పౌరసత్వ దేశాలు కూడా ఉన్నాయా? ఎస్, అవుననే చెప్పచ్చండి. ద్వంద్వ పౌరసత్వం ఉన్నటువంటి దేశాలు కూడా ఉన్నాయమ్మా. మరి ద్వంద్వ పౌరసత్వం ఉన్నటువంటి దేశాలు ఎక్కడ అంటే, ద్వంద్వ పౌరసత్వం కలిగినటువంటి దేశాలు ఏంటమ్మా అంటే, అమెరికా ద్వంద్వ పౌరసత్వమే, స్విట్జర్లాండ్ ద్వంద్వ పౌరసత్వమే, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా ద్వంద్వ పౌరసత్వమే, ఆస్ట్రేలియా ద్వంద్వ పౌరసత్వం. వాళ్ళకి కేంద్ర పౌరసత్వం ఉంటుంది, మళ్ళీ రాష్ట్ర పౌరసత్వం ఉంటుంది. కానీ మన దేశంలో మాత్రం భారత రాజ్యాంగం భారత పౌరులకు అది కేంద్రంలోనైనా రాష్ట్రంలోనైనా ఏకపౌరసత్వం ఇచ్చింది. ఆ ఏకపౌరసత్వాన్ని ఎక్కడి నుంచి తీసుకున్నాం అంటే బ్రిటన్ నుంచి తీసుకున్నాం. మరి ద్వంద్వ పౌరసత్వం ఉంటుందా అంటే ఉంటుంది. ఎక్కడున్నాయా అంటే అమెరికాలో ఉంది, స్విట్జర్లాండ్ ఉంది, ఆస్ట్రేలియా ఉంది. ఆయా దేశాల్లో కేంద్ర పౌరసత్వం ఉంటుంది, రాష్ట్ర పౌరసత్వం కూడా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది మన పౌరసత్వానికి సంబంధించినటువంటి ప్రాథమిక సమాచారం. అయితే ఇక్కడ మరొక అంశం ఏంటంటే, సరే ఇక్కడ 5 నుంచి 11 వరకు గల ఆర్టికల్స్ ఉన్నాయని చెప్తున్నారు కదా. ఈ ఆర్టికల్స్ దగ్గర సింపుల్గా చెప్పాలంటే పౌరసత్వాన్ని ఎలా పొందాలి, ఎలా రద్దు చేయాలి అనే అంశం మాత్రం ఎక్కడ లేదు. కానీ మనం పౌరసత్వానికి సంబంధించినటువంటి ఆర్టికల్స్ కాబట్టి తప్పనిసరిగా ఆ యొక్క 5 ఆర్టికల్స్ని మనము 6 ఆర్టికల్స్ని తెలుసుకోక తప్పదు. మరి ఇక్కడ 5 నుంచి 11 వరకు 5 to 11 ఆర్టికల్స్ మనం తెలుసుకోవాలి. అందులో భాగంగానే 5వ ఆర్టికల్ ఏం చెప్తుందంటే, రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు పౌరసత్వం ఏంటి? రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు పౌరసత్వం అంటే ప్రారంభ పౌరసత్వం అంటారు. ప్రారంభ పౌరసత్వం. సో రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు పౌరసత్వం గురించి, దీన్ని ప్రారంభ పౌరసత్వం అంటారని చెప్పుకుంటాం. అయితే ఇక్కడ నంబర్ 1 థింగ్ ఏంటమ్మా అంటే, రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు భారత పౌరులు ఎవరనే విషయాన్ని 5వ ఆర్టికల్ చెప్పింది. అమల్లోకి వచ్చినప్పుడు మీకు చెప్పాను ఇందాకే, 26 జనవరి 1950 నాడు ఈ దేశ పౌరులు ఎవరు రాజ్యాంగం చెప్పింది తప్ప పౌరసత్వం ఎలా పొందాలి, ఎలా రద్దు చేయనేటువంటి శాశ్వతమైన విస్తృతమైన అంశాలు లేవని క్లియర్గా చెప్పాను మీకు, మళ్ళీ గుర్తిస్తున్నాం. అయితే 5వ ఆర్టికల్ ఏం చెప్పిందంటే, రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు అంటే ప్రారంభ రాజ్యాంగంలో భారత పౌరుల గురించి పేర్కొనడం జరిగింది. అయితే ఇక్కడ 3 అంశాలు చెప్పిందండి. 3 మొదటిది ఏంటమ్మా అంటే, 26 జనవరి 1950 లోపు భారతదేశంలో జన్మించిన ప్రతి ఒక్కరూ భారత పౌరులే. 26 జనవరి 1950 లోపు భారతదేశంలో జన్మించిన ప్రతి ఒక్కరూ భారత పౌరులే. అలాగేనమ్మా తాను చెప్పినటువంటి 2వ అంశం ఏంటంటే, 26 జనవరి 1950 లోపు విదేశాలలో జన్మించిన వారు భారత పౌరులు అవ్వాలంటే, విదేశాలలో జన్మించిన వారు భారత పౌరులు అవ్వాలనుకుంటే వారి తల్లిదండ్రులు భారత పౌరులై ఉండాలి. వారి తల్లిదండ్రులు భారత పౌరులై ఉండాలి. 5వ ఆర్టికల్ ఏం చెప్పిందమ్మంటే, ప్రారంభ పౌరసత్వం గురించి చెప్పింది. అంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఈ దేశ పౌరులు ఎవరనే విషయాన్ని చెప్పింది. అందులో భాగంగానే మొత్తం 3 అంశాలు చెప్పింది. 1, రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు భారత పౌరులు ఎవరు అనుకున్నప్పుడు 26 జనవరి 1950 లోపు అంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చే నాటికి ఈ దేశంలో జన్మించిన ప్రతి ఒక్కరూ భారత పౌరులే. అలాగేనమ్మా 26 జనవరి 1950 లోపు విదేశాలలో జన్మించినప్పటికీ వారి తల్లిదండ్రులు కనుక భారత పౌరులై ఉంటే అట్టి వారందరూ కూడా భారత పౌరులే. నంబర్ 3, 26 జనవరి 1950 లోపు భారతదేశంలో 5 సంవత్సరాలు స్థిర నివాసం కలిగి ఉన్నట్లయితే అట్టి వారందరూ కూడా భారత పౌరులే.
26 జనవరి 1950 లోపు భారతదేశంలో స్థిర నివాసం కలిగినటువంటి ఎవరైతే ఉంటారో 5 సంవత్సరాల వరకు 26 జనవరి 1950 లోపు మీరు ఎక్కడైనా జన్మించవచ్చు, కానీ 5 ఏళ్ళు అప్పటికి మీరు వచ్చి ఉండాలి. అట్టి వారందరూ కూడా భారత పౌరులే, అలాంటి వారందరూ కూడా భారత పౌరులే. కానీ ఇక్కడ మినహాయింపు ఇచ్చారు. ఈ ఆర్టికల్ ప్రకారం మినహాయింపు ఉంది. ఎవరికి మినహాయింపు ఇచ్చారమ్మా అంటే మినహాయింపు ఎవరికి ఇచ్చారంటే శత్రు దేశాల వారు, అలాగే విదేశీ రాయబార కార్యాలయం వారు, విదేశీ రాయబార కార్యాలయం వారు, అలాగేనమ్మా విదేశీ పర్యాటక సంతకుల సంతానం, విదేశీ పర్యాటకుల సంతానం అంటే 26 జనవరి 1950 లోపు ఒక శత్రు దేశానికి చెందిన వాళ్ళు వచ్చి మేము ఇక్కడే ఉన్నాం మాకు ఇవ్వండి అంటే కుదరదు, వాళ్ళకి మినహాయింపించారు, వాళ్ళకి ఇవ్వమని చెప్పేశారు పౌరసత్వం. విదేశీ రాయబారంలో జన్మించినటువంటి వాళ్ళు మేము ఇక్కడే జన్మించాం కదా 26 జనవరి 1950 లోపు మాకు ఇవ్వండి అంటే అది కూడా ఇవ్వదు, ఎందుకంటే ఆల్రెడీ మినహాయింపించారు. విదేశీ పర్యటన కోసం ఇక్కడికి వచ్చారు, ఆ సమయంలో వాళ్ళు జన్మనిచ్చారు, ఆ పిల్లలు ఇక్కడే జన్మించారు, మాకు భారత పౌరసత్వం ఇవ్వండి అంటే ఇవ్వరండి. కనుక 5వ ఆర్టికల్ వద్ద ప్రారంభ పౌరసత్వం గురించి చెప్పబడుతుంది. అది రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఈ దేశ పౌరులు ఎవరనేటువంటి విషయాన్ని చెప్తుంది. అందులో భాగంగానే అమ్మ 5వ ఆర్టికల్ ప్రకారం 3 అంశాలు చెప్పారు ఎవరు పౌరులు అనే దాని గురించి. 26 జనవరి 1950 లోపు భారతదేశంలో జన్మించిన ప్రతి ఒక్కరూ భారత పౌరులే. అలాగే నంబర్ 2, 26 జనవరి 1950 లోపు విదేశాల్లో జన్మించినప్పటికీ వారి తల్లిదండ్రులు కనుక భారత పౌరులై ఉంటే అట్టి వారందరూ కూడా భారత పౌరులే. నంబర్ 3, 26 జనవరి 1950 లోపు 5 సంవత్సరాలు భారతదేశంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని ఉంటే వారు కూడా భారత పౌరులే. కానీ శత్రుదేశం వారు, విదేశీ రాయబార కార్యాలయం వారు, అలాగే విదేశీ పర్యాటకుల సంతానం వారు కూడా వారు అర్హులు కాదు. ఎందుకంటే శత్రు దేశానికి చెందిన వాళ్ళు, విదేశీ పర్యాటకులు రాయబారంలో జన్మించారు, మేము 26 జనవరి 1950 లోపు జన్మించాము, మేము ఇక్కడ పౌరులం అంటే ఇవ్వమని చెప్పేశారమ్మా 5వ ఆర్టికల్ ప్రకారం. కానీ ఇక్కడ ఎక్కడైనా పౌరసత్వం ఎలా పొందాలి, ఎలా రద్దు చేయనుందా? లేదండి. ఎలా పొందాలి, ఎలా రద్దు చేయాలనే అంశం ఇక్కడ లేదు. ఇక్కడ జస్ట్ ఆ రోజు ఎవరైతే పౌరులు అయ్యారో వాళ్ళ గురించి మాత్రమే చెప్పబడి ఉందనే విషయం మీరు ఇక్కడ గమనించాలి. నెక్స్ట్ వచ్చేసమ్మా ఇక 6వ ఆర్టికల్, 6th ఆర్టికల్. మరి 6th ఆర్టికల్ ఏం చెప్తుందో అనేది ఒకసారి గమనిద్దాం. 6వ ఆర్టికల్ ఏం చెప్తుందంటే 6th ఆర్టికల్ పాకిస్తాన్ నుండి భారతదేశానికి వలస వచ్చిన వారి పౌరసత్వ హక్కులు. 6వ ఆర్టికల్ పాకిస్తాన్ నుండి భారతదేశానికి వలస వచ్చినటువంటి వారి పౌరసత్వ హక్కులు తప్ప వాళ్ళకు వస్తే ఎలా పౌరసత్వం పొందాలి, ఎలా రద్దు అవుతుందనే విషయాలు ఇక్కడ ఏమీ లేవు. జస్ట్ సింపుల్గా 6వ ఆర్టికల్ వద్ద పాకిస్తాన్ నుండి భారతదేశానికి వలస వచ్చినటువంటి వారి పౌరసత్వ హక్కుల గురించి, పాకిస్తాన్ నుండి భారతదేశానికి వలస వచ్చినటువంటి వారి హక్కుల గురించి తెలుస్తుందమ్మా. ఇది 6వ ఆర్టికల్. కానీ ఇక్కడ ఒక కండిషన్ పెట్టారు. ఏంటంటే 1948 జూలై 19 లోపు తమ పేర్లను కమిషనరేట్ల వద్ద నమోదు చేసుకోవాలి. 1948 జూలై 19 లోపు మీరు కనుక పాకిస్తాన్ నుంచి వలస వచ్చారా, వలస వస్తే మీ గురించి చెప్పే ఆర్టికల్ 6వ ఆర్టికల్. కానీ కండిషన్ 1948 జూలై 19 లోపు మీ పేరు కమిషనరేట్ల వద్ద నమోదు కావాలి. ఈ రకంగా ఈ దేశంలో పౌరులైనటువంటి వారు మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్
మాజీ ఉప ప్రధానమంత్రి ఎల్కే అద్వానీ, మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్, మాజీ ఉప ప్రధానమంత్రి ఎల్కే అద్వానీ, వీళ్ళిద్దరు కూడా ఏంటమ్మా అంటే పాకిస్తాన్ నుండి భారతదేశానికి వలస వచ్చినటువంటి వాళ్ళే. వీళ్ళిద్దరు కూడా 1948 జూలై 19 లోపు కమిషనరేట్ల వద్ద పేరు నమోదు చేసుకున్నటువంటి వారనే విషయం గమనించాలి. అయితే ఇక్కడ ఈ 48 జూలై 19 ఎందుకు తీసుకున్నారు? దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే 48 జూలై 19 తీసుకోవడానికి కారణం 1948 జూలై 19 అనేది పాకిస్తాన్ వలసదారుల చట్టాన్ని రూపొందించి అమలు చేసిన రోజు. పాకిస్తాన్ వలసదారుల చట్టాన్ని రూపొందించి అమలు చేసినటువంటి రోజే అది 1948 జూలై 19 కాబట్టి అందుకే పాకిస్తాన్ వలసదారుల చట్టాన్ని రూపొందించి అమలు చేసిన రోజుని ఆ యొక్క పాకిస్తాన్ వచ్చే వాళ్ళు కమిషనరేట్ల వద్ద నమోదు చేసుకునేటువంటిది చేశాం. కాబట్టి ఆ రోజుని పాకిస్తాన్ వలసదారుల చట్టం రూపొందించి అమలు చేసిన రోజుగా మనం భావిస్తాం. ఆ చట్టం ఆ రోజు అమలుకు వచ్చినటువంటి రోజు అని చెప్పి మనం ఇక్కడ గమనించాలి. ఇక ఆరోది పాకిస్తాన్ నుండి భారత్కు వలస వచ్చిన వారి పౌరసత్వ హక్కుల గురించి చెప్తుంది తప్ప ఏంటా హక్కుల విషయం లేదు ఇక్కడ. ఇంకా నెక్స్ట్ ఇక 6వ ఆర్టికల్ తర్వాత మనకున్నటువంటి నెక్స్ట్ ఆర్టికల్ 7th ఆర్టికల్. 7వ ఆర్టికల్ దేని గురించి చెప్తుంది, ఏ అంశం గురించి చెప్తుందమ్మా అంటే 7th ఆర్టికల్ దేని గురించి చెప్తుందయ్యా అనుకున్నప్పుడు ఇక్కడ గమనించండి. భారతదేశం నుండి పాకిస్తాన్కు వలస వెళ్ళి అక్కడ సహజీవనం చెయ్యలేక భారతదేశం నుండి పాకిస్తాన్కు వలస వెళ్ళి అక్కడ సహజీవనం చేయలేక తిరిగి భారతదేశానికి వచ్చిన వారి పౌరసత్వ హక్కుల గురించి తెలుస్తుంది. భారతదేశం నుండి పాకిస్తాన్కి వెళ్ళారు, అది స్వాతంత్ర సమయంలో, కానీ అక్కడ సహజీవనం చేయలేకపోతున్నారు, వారు తిరిగి భారతదేశానికి రావాలనుకున్నారు. అలాంటి వారి హక్కుల గురించి తెలిసే ఆర్టికల్, పౌరసత్వ హక్కు గురించి తెలిసే ఆర్టికల్ 7th. కానీ కండిషన్ ఇక్కడ కూడా 1948 జూలై 19 లోపు తమ పేర్లను కమిషనరేట్ల వద్ద నమోదు చేసుకోవాలి. కనుక 7వ ఆర్టికల్ ఏం చెప్తుందమ్మా అంటే భారతదేశం నుండి పాకిస్తాన్కు వలస వెళ్ళి అక్కడ సహజీవనం చేయలేక తిరిగి భారతదేశానికి వలస వచ్చినటువంటి వారి పౌరసత్వ హక్కుల గురించి తెలిసేటువంటి ఆర్టికల్ 7th 1. అది 1948 జూలై 19 లోపు పేరు కమిషనరేట్ల వద్ద నమోదు చేసుకునే కండిషన్ ఇక్కడ కూడా అప్లికేబుల్ అనే విషయం గమనించాలి. 6th కి 7th ఉన్న తేడా గమనించండి. పాకిస్తాన్ నుండి భారతదేశానికి వలస వచ్చినారే వాళ్ళ గురించి చెప్తుంది 7th 1. భారతదేశం నుండి పాకిస్తాన్కి వెళ్ళారు కానీ అక్కడ సహజం చేయలేకపోయారు, తిరిగి భారతదేశానికి వలస రావాలనుకున్నారు, వారి గురించి చెప్తుంది 7th ఆర్టికల్. ఈ 2 రకాల వ్యక్తులు కూడా తమ పేర్లను కమిషనరేట్ల వద్ద నమోదు చేసుకోవాలి. అది పైగా 1948 జూలై 19 లోపల విషయం మీరు గమనించాలని చెప్పి చెప్తున్నాం. ఇక 7వ ఆర్టికల్ తర్వాత నెక్స్ట్ మనకున్నటువంటి మరొక ఆర్టికల్ ఏంటమ్మా అంటే 8వ ఆర్టికల్ 8th 1. 8th 1 ఆర్టికల్ ఏం చెప్తుందంటే విదేశాలలో నివసించే భారత సంతతికి చెందిన వారి పౌరసత్వ హక్కుల గురించి తెలియస్తుంది. విదేశాలలో నివసించే భారత సంతతి వారి హక్కుల గురించి పౌరసత్వ హక్కులను తెలియస్తుంది. అంటే విదేశాలకు వెళ్ళి అక్కడే స్థిరపడి అక్కడి పౌరసత్వం పొందినటువంటి
భారతీయుల యొక్క సంతానాన్ని భారత సంతతికి చెందిన వారు అంటాం. విదేశాలకు వెళ్ళారు, అక్కడే స్థిరపడ్డారు, అక్కడి పౌరసత్వం పొందింది, అక్కడి పౌరసత్వం పొందినటువంటి తల్లిదండ్రులకు జన్మించిన వారిని భారత సంతతికి చెందిన వారు అంటాం. ఇక వారి పౌరసత్వ హక్కులను తెలిసే ఆర్టికల్ ఏదమ్మా అంటే 8th వన్ అని చెప్పి గమనించాలి. కనుక అమ్మ విదేశాలు నివసించే భారత సంతతికి చెందినటువంటి వారి పౌరసత్వ హక్కులను తెలిసే ఆర్టికల్ ఏదమ్మా అంటే 8వ ఆర్టికల్ అని చెప్పని ఇక్కడ చెప్పుకుంటాం. ఆ తర్వాత అమ్మ 9వ ఆర్టికల్ ఏం చెప్తుందమ్మా అంటే భారత పౌరసత్వాన్ని వదులుకోవాలనుకున్నప్పుడు ఆ వదులుకోవడం గురించి తెలియజేసేటువంటి ఆర్టికల్ 9th ఆర్టికల్. భారత పౌరసత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకోవాలనుకున్నప్పుడు దాని గురించి చెప్పే ఆర్టికల్ ఏదమ్మా అంటే 9th ఆర్టికల్. సో భారత పౌరసత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకోవాలి అనుకున్నప్పుడు ఈ అంశం గురించి చెప్పే ఆర్టికల్ ఏదమ్మా అంటే 9th ఆర్టికల్. పౌరసత్వాన్ని ఎలా వదులుకోవాలి, అంశాలు ఏంటనే విషయం ఇక్కడ ఏమీ లేవు. వదులుకోవాలనుకుంటే వదులుకోవచ్చును అనే విషయాన్ని చెప్తుంది 9th ఆర్టికల్ తప్ప వదులుకునే పద్ధతులు ఏంటో చెప్పలేదు. వదులుకునే పద్ధతి కావాలంటే పార్లమెంట్ చట్టం చేయాలి తప్ప 9th ఆర్టికల్ వద్ద వివరాలు లేవు. ఏ ఆర్టికల్ వద్ద కూడా వివరాలు నాకు ఇక్కడ ఉండవు. కనుక భారత పౌరసత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకోవాలనుకునేటువంటి అంశం గురించి చెప్పేటువంటి ఆర్టికల్ ఏదమ్మా అంటే 9th ఆర్టికల్. ఇక 10th ఆర్టికల్ భారత పౌరుడు ఎప్పటికీ భారత పౌరుడే, అనగా భారత పౌరసత్వం శాశ్వతత్వాన్ని కలిగి ఉంది, శాశ్వతాన్ని కలిగి ఉంటుంది. భారత పౌరసత్వం శాశ్వతత్వాన్ని కలిగి ఉంటుంది. ఒక్కసారి భారత పౌరసత్వం వచ్చిందంటే అది జీవితాంతం ఉంటుంది, మధ్యలో పోయేది కాదు. అనివార్య కారణాల వల్ల తొలగించాల్సి వస్తే తప్ప భారత పౌరసత్వం ఒకసారి పొందామంటే అది జన్మించిన పౌరుడికి ఉండేటువంటి హక్కులు ఏమైతుంటాయో ఈ పొందినటువంటి వ్యక్తికి అంతే ఉంటాయి సార్. ఈ దేశంలో జన్మత ద్వారా వచ్చే పౌరునికి ఏ హక్కులు అయితే ఉంటాయో పౌరసత్వం పొందినటువంటి వ్యక్తికి అంతే హక్కులు కలిగి ఉంటాయి. ఇద్దరు సమానమే. కనుక భారత పౌరుడు ఎప్పటికీ భారత పౌరుడే, భారత పౌరసత్వం శాశ్వతత్వాన్ని కలిగి ఉంటుందని చెప్పేటువంటి ఆర్టికల్ ఏదమ్మా అంటే 10th ఆర్టికల్ అని చెప్పి చెప్తాం. ఫైనల్గా 11th ఆర్టికల్. ఈ 11th ఆర్టికల్ ఏం చెప్తుందమ్మా అంటే ఈ పైన పేర్కొన్నటువంటి అంశాలనే కదయ్యా అన్నీ కూడా 5వ ఆర్టికల్, 6వ ఆర్టికల్, 7వ ఆర్టికల్, 8, 9, 10 ఈ పైన పేర్కొన్నటువంటి అన్ని అంశాలపై చట్టాలు చేసే అధికారం పార్లమెంట్కు ఉంది. అనగా పౌరసత్వానికి సంబంధించి ఎలాంటి చట్టాన్నైనా రూపొందించే అధికారం ఎవరికి ఉంటుందమ్మా అంటే భారత పార్లమెంట్కు ఉంది. మీకు చెప్పాను, పౌరసత్వానికి సంబంధించి ఎలాంటి చట్టాన్నైనా రూపొందించే అధికారం భారత పార్లమెంట్కు ఉందని చెప్పాను ప్రారంభంలో. ఆ విషయం గురించి చెప్పే ఆర్టికల్ ఏదంటే 11th ఆర్టికల్. భారత పౌరసత్వానికి సంబంధించి ఎలాంటి చట్టాన్నైనా రూపొందించేటువంటి అధికారం ఎవరికి ఉందయ్యా అంటే చెప్పండి, అది భారత పార్లమెంట్కు ఉంది. అకార్డింగ్ టు విచ్ ఆర్టికల్ అమ్మా అంటే అది 11th ఆర్టికల్ అని చెప్పి 11వ ఆర్టికల్ అని చెప్పి మనం ఇక్కడ గమనించాలి. 11వ ఆర్టికల్ అని చెప్పి మనం ఇక్కడ గమనించాలి. కనుక 5 నుంచి 11 ఆర్టికల్స్ వద్ద ఎక్కడ కూడా పౌరసత్వాన్ని ఎలా పొందాలి, ఎలా రద్దు చేయాలనే వివరాలు ఉండవమ్మా. కేవలం అంశాన్ని మాత్రమే ఎక్స్ప్రెస్ చేస్తుంది తప్ప ఏ రూపంలో పౌరసత్వం పొందాలి, పౌరసత్వం పొందే పద్ధతులు, రద్దు చేసే పద్ధతులు ఎక్కడ కూడా ఉండదు. కనుక 5వ నిబంధన ప్రకారం భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు భారత పౌరులు ఎవరు అనే దాని గురించి చెప్పింది. 6 పాకిస్తాన్ నుండి భారతదేశానికి వలస వచ్చినటువంటి వారి పౌరసత్వ హక్కులను తెలుస్తుంది. 7 భారతదేశం నుండి పాకిస్తాన్కు వలస వెళ్ళి అక్కడ సహజం చేయలేక తిరిగి భారతదేశానికి వలస వచ్చినటువంటి వారి హక్కుల గురించి తెలుస్తుంది. 8 విదేశాలలో నివసించే
భారత సంతతికి చెందినటువంటి వారి హక్కుల గురించి తెలియజేస్తుంది. 9 వచ్చేసమ్మా భారత పౌరసత్వాన్ని వదులుకోవడం అనుకుంటే వదులుకోవచ్చును. ఆ వదులుకోవడం గురించి చెప్పేటువంటి ఆర్టికల్ 9th. 10th ఆర్టికల్ భారత పౌరసత్వం శాశ్వతత్వాన్ని కలిగి ఉంటుంది. భారత పౌరుడు ఎప్పటికీ భారత పౌరుడే. ఒకసారి పొందామంటే శాశ్వతంగా పౌరసత్వం ఉంటుంది. జన్మించిన పౌరునికి ఏ హక్కులు అయితే ఉంటాయో భారత పౌరసత్వాన్ని పొందినటువంటి వ్యక్తికి కూడా అవే హక్కులు ఉంటాయి. ఫైనల్గా పైన పేర్కొన్న అంశాలన్నింటిపైన అంటే పౌరసత్వానికి సంబంధించి ఎలాంటి అంశాన్నైనా ఏ చట్టాన్నైనా రూపొందించే అధికారం భారత పార్లమెంట్కు ఉంది. అది ఏ ఆర్టికల్ ప్రకారం అంటే 11th ఆర్టికల్ ప్రకారం, అది 11వ ఆర్టికల్ ప్రకారం అని చెప్పి మనం చెప్తాం.